కల్లూరు అర్బన్ పార్టీలో ఉన్న సెరీనగర్ 30 వార్డులో నిరంతర సమస్యలుగా ఉన్న బోర్ రిపేర్, మోటార్ రిపేర్లను చేయించాలని, సింటెక్స్ ట్యాంక్ రిపేర్ చేసి కాలనీ ప్రజలకు నీళ్లను అందించాలని సిపిఎం పార్టీ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ నగర నాయకులు జి యేసురాజు మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా బోరు రిపేర్ అయ్యి మోటార్ చెడిపోయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారన్నారు. త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేబీపీఎస్ వార్డు అధ్యక్ష కార్యదర్శులు కె పెద్ద మధు, పి మధన్న, ఎం శేఖర్, గౌరమ్మ, రాజు పాల్గొన్నారు. ఎందుకంటే నీళ్లు రానప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి దాదాపుగా అనేక మందికి ఉపయోగపడుతుంది. ఈ బోర్లు ఖచ్చితంగా ఈ ఒకటి అవసరం బోర్లు ఉన్నాయి కాబట్టి ఈ బోర్లను తొందరగా రిపేర్ చేయించాలని చెప్పేసి ఈరోజు వాటిలో తిరుగుతూ రకరకాలుగా సమస్యలు బోర్లు రిపేర్ చేయించాలని చెప్పేసి కాలేజీ ప్రజలని తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా అవసరం అవుతుంది. సోదరులారా సోదరులారా, ఈ ట్యాంక్ తెరిచి దాదాపుగా సంవత్సరం కాలం కావస్తుంది. కాబట్టి సంబంధించిన అధికారులు దీన్ని తొందరగా రిపేర్ చేసి ఈ కాలేజీ ప్రజలకు 30 వార్డులో ఉన్న కాలేజీ ప్రజలకు ఈ ట్యాంక్ రిపేర్ చేసి నీళ్లు త్వరగా వదిలితే బాగుంటుందని చెప్పేసి మొన్న దాదాపుగా ఒక వారం రోజులు నీళ్ళు రాలేదు. రానందువల్ల ఇక్కడ ట్యాంక్ లేనందువల్ల చాలా మంది చాలా దూరం పోయి తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇక్కడనే నివాస ప్రాంతంలో ఉంది ట్యాంక్ కాబట్టి త్వరగా ట్యాంక్ రిపేర్ చేపిస్తే ఈ కాలేజీ ప్రజలు ఇక్కడే పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధించిన అధికారులు కానీ ఏఈ గారు కానీ జోక్యం చేసుకొని మున్సిపల్ కమిషనర్ గారు అట్లాగే దీనికి సంబంధించిన సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న ట్యాంక్ని రిపేర్ చేయించాలని చెప్పేసి ఈరోజు వార్డులో ప్రజా సంఘాలుగా అట్లాగే పార్టీగా సిపిఎం పార్టీగా పర్యటన చేయడం జరిగింది 30 వార్డులో. అందులో భాగంగానే ఈ ట్యాంక్ని తొందరగా రిపేర్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా బృందం ప్రజా సంఘాలు చేయడం జరిగింది. నా పేరు జి యేసురాజు.